ప్రజాపాలన ఇది ప్యాలెస్ పాలన ఇది ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రజాపాలన తీసుకొస్తాం, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రిని కలవచ్చు అని చెప్పారు. ఆర్భాట ప్రకటనలు చేశారు, కానీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమే, ఆచరణలో మాత్రం అది కనిపించట్లేదు. ముఖ్యమంత్రిని కలవాలంటే ఎట్లా, ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు ఎట్లా నిలబెట్టుకుంటారు, ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించుకుందామంటే ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలో తెలియని పరిస్థితి. దేశమే అబ్బురపడే స్థాయిలో ఒక గొప్ప సచివాలయాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి సీఎం కేసీఆర్ నిర్మిస్తే ఆ సచివాలయానికి ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేరు? ఎటువంటి రివ్యూలైనా కూడా సొంత నివాసం నుంచి ఎందుకు చేస్తున్నారు, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎందుకు చేస్తున్నారు? సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనేక విమర్శలు చేశారు, సచివాలయానికి రారు అని. కానీ నాడు ప్రగతి భవన్ ద్వారా ఆయన పరిపాలన సమీక్షలు గావించారు. ఆ పరిపాలన, ఆ సమీక్షలు, ఆ ఫలితాలు పరిపాలన రూపంలో ప్రజలకు నేరుగా చేరగలిగాయి. సో అది ప్రగతి భవన్ అనేది ఒక ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనం, ప్రజల ఆస్తి. డెఫినెట్గా దాంట్లో సమీక్షలు చేయొచ్చు, దాంట్లో రివ్యూలు యాక్సెప్టబుల్. కానీ సొంత ఇల్లు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సమీక్షలు చేస్తున్నారు? ఇది ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, సో సీఎం అధికారిక నివాసం కాదది, జూబ్లీ హిల్స్ సొంత నివాసం. కానీ గతంలో ప్రగతి భవన్ అనేది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. అక్కడ నుంచి రివ్యూలు డెఫినెట్గా యాక్సెప్టబులే. అవన్నీ కూడా పరిపాలనలో రిఫ్లెక్ట్ అయ్యాయి, ఆ సమీక్షల ఫలితాలు. సో ఈ విషయంలో ప్రజల్లో ఎటువంటి చర్చ సాగుతోంది? కొంత ముఖ్యమంత్రి అందుబాటులో లేడు అనేది ప్రధానంగా విమర్శ. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన మాటలు కావచ్చు, లేదా వారికి ఉన్నటువంటి సమస్యలను నేరుగా గ్రీవెన్స్లో చెప్పుకోవడానికి ఏదైతే వసతి కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరైతే అక్కడ అందుబాటులో లేరు, ముఖ్యమంత్రి ఇక్కడ కలిసే పరిస్థితి లేదు, సెక్రటరియట్కి అయితే రాడు. కేవలం జూబ్లీ హిల్స్ నివాసం కేంద్రంగానే ఆయన పరిపాలన సాగిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళాలంటే అక్కడ పర్మిషన్ ఉంటేనే లోపలికి రావాల్సి ఉంటుంది. కానీ అక్కడ సెలెక్టెడ్ ఆయన ఏదైతే కోటరీ ఉంటుందో ఆ కోటరీ మాత్రమే రెగ్యులర్గా జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్తూ ఉంటారు. అటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం సమయం తీసుకొని, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, పార్టీకి ముందు నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తలు సైతం కలిసేందుకైతే మాకు అవకాశం ఇస్తలేడు. అటు ఏదైతే ఆయన వ్యక్తిగత పిఏ జయపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫోన్ చేసిన సందర్భంలో కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. మేము కలవడం ఎలా అనేది ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్నటువంటి మాట. చాలా వరకు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మెసేజ్లు పెట్టినా రిప్లై వస్తలేదు, మేము ఎలా కలవాలనేది వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇటు సామాన్య ప్రజానికానికైతే అటు అవకాశం లేదు, కలిసే పరిస్థితి లేదు. అటు కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు, లేదా కమాండ్ కంట్రోల్లో సమీక్షలు ఏదైనా ఎక్కువ మంది రివ్యూ చేయాల్సినటువంటి సందర్భంలో కమాండ్ కంట్రోల్లో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇటు వాస్తు పేరుతో సెక్రటరియట్లో మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. గేటుకు సంబంధించినటువంటి మార్పు చేశారు. సీఎం ఆఫీస్లో కూడా మార్పులు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి పనులు అయితే అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి కలిసేటువంటి పరిస్థితి లేదు, ఆయనను అపాయింట్మెంట్ అడిగితే అక్కడ ఫోన్లు ఎవరు ఎత్తడం లేదు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు చాలామంది ముఖ్యమంత్రి కలవకపోవడం వల్ల వేం నరేందర్ రెడ్డి ఆయన సలహాదారు, ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నారు. ఆయన నివాసానికైతే చాలామంది వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రికి మీ అంశాన్ని చెప్తానని తాను చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి కలవకపోవడం వల్ల వేం నరేందర్ రెడ్డి నివాసానికైతే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆయన కలిసినా మాకు పనులు అవ్వడం లేదు, ముఖ్యమంత్రికి చెప్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు అందుకు సంబంధించినటువంటి పనులు అవ్వట్లేదు అని చెప్పి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు పిసిసి అధ్యక్షుని కలుస్తూ ఉన్నారు, కానీ నేరుగా సీఎంను కలిసేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ప్రజలకైతే అసలే అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం కలిసే పరిస్థితి లేదు. ఆయన ఆ కార్యాలయానికి వెళ్ళాలన్నా చాలా లిమిటెడ్ మెంబర్స్ని అయితే తీసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అటు సచివాలయంలో కూడా ఏదైతే ఉప ముఖ్యమంత్రి కలిసే సందర్భంలో సెల్ ఫోన్ డిపాజిట్ చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా వరకు విజిటర్స్ వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా వరకు అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం కూడా అదే అయితే కలవలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆనాడు చెప్పిన మాటలు ఇప్పుడు చేస్తున్న వాటికి అస్సలైతే పొంతన లేదు. ప్రజాపాలన అన్నారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నిర్బంధాలు అయితే ఎక్కడికక్కడ నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఎక్కడెక్కడ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం, రెండోది సమస్యలను పరిష్కరించకపోవడం పట్ల ఎక్కడికక్కడ నిలదీతలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు నిలదీస్తూ ఉన్నారు. అటు పాలకులో ఉన్నటువంటి పెద్దలు కలవట్లేదు, ఇటు అధికారులు పనులు చేయడం లేదని అటు సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజేష్.
రైట్, థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ లివిల్. సో ఇది ప్రజాపాలన కాదు, ప్యాలెస్ పాలన అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రజాపాలన తీసుకొస్తాం, ఆ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ఆ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పుడైనా నేరుగా కలవచ్చు, ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎటువంటి కంచెలు ఉండవు అన్నారు. కానీ ముఖ్యమంత్రి కలవట్లేరు, ముఖ్యమంత్రి సచివాలయానికి రావట్లేరు. తర్వాత ముఖ్యమంత్రి సొంత ఇంటి దగ్గర నుంచే రివ్యూలు చేస్తున్నారు, ప్రజా పరిపాలన అక్కడి నుంచి చేస్తున్నారు అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిని కలవాలంటే మరి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్ళాలా, ప్రజాభవన్కి వెళ్ళాలా, గాంధీ భవన్కి వెళ్ళాలా, కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? ముఖ్యమంత్రి సచివాలయానికి రావట్లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.